గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ 1 న్యూస్. పరిశ్రమల స్థాపన కోసం భూముల పరిశీలన చేసిన ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు మరియు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం అనంతపురం గ్రామం దగ్గర పరిశ్రమల ఏర్పాటు కోసం ఏఎల్ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు మరియు మడకసిరి టీడీపీ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ కుమార్, ఏపీఐఐసి జెడిఎం సువానా సోని, ఆర్డీఓ ఆనంద్ కుమార్ మండల అధికారులతో కలిసి భూములను పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మడకసిరి పర్యటనలో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి చొరవతో దాదాపు 4,000 మందికి ఉపాధికి అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు నెలకొల్పుతామని, ఈ సందర్భంగా వర్షాలు లేక బీడు భూములుగా ఉండడం వల్ల రైతులకు తీవ్రమైన నష్టం జరగడం వల్ల సోలార్ పార్క్ ఏర్పాటు చేసే రైతులకు ఎకరాకు 30,000 చొప్పున సంవత్సరానికి ఆదాయం వస్తుందని ఏపీఐఐసి చైర్మన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి రంగయ్య గౌడ్, డాక్టర్ సెల్ కృష్ణమూర్తి, జిల్లా కురుబ అధ్యక్షులు గోవిందప్ప, కూటమి ప్రభుత్వం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మడకసిర రావడం జరిగింది. ఏదైతే మన రాష్ట్ర అభివృద్ధి కోసం గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కానీ, వీరందరి యొక్క ఆలోచన, ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే వెనకబడినటువంటి మన ప్రాంతం అనంతపురం జిల్లాకు సంబంధించి అభివృద్ధి ముందరికి తీసుకెళ్లాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచన చేయడం జరుగుతోంది. పక్క మీరు చూశారు కియా మోటార్స్, ఆ రోజున ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ కూడా కియా కంపెనీని తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి ఆ రోజు ఏపీఐసి ద్వారా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కియా మోటార్స్ వచ్చిన తర్వాత వారు నిమిషానికి 2 కార్లు తయారు చేయాలని వారి ఉద్దేశంతో రావడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2014 to 19 ఉందో ఆ రోజు జరిగిన డెవలప్మెంట్ ద్వారా నిమిషానికి 1 కారు తయారు చేసేటువంటి పరిస్థితి జరిగింది. గత 5 సంవత్సరాలు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ యొక్క ఇండస్ట్రీస్ని మూలన పడేయడం ద్వారా ఈరోజు నిమిషానికి 2 కార్లు తయారయ్యే సమయాన్ని తీసుకెళ్ళి ఆ 1 నిమిషానికి 1 కారులోనే పరిమితం అయింది. ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు రాగానే ఇప్పుడు అది కూడా నిమిషానికి 2 కార్లు తయారు చేసే విధంగా, అంటే ఇప్పుడు నిమిషానికి 1 తయారవుతోంది, 2ని కూడా ప్రయత్నం చేసి ఎక్స్టెన్షన్ చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా కల్పించడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు మాసంలో ఇక్కడికి వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు కానీ, అదేవిధంగా తిప్పస్వామి గారు కానీ, ఎమ్మెల్సీ గారు అంటే మా సహచరులు మీ ఇద్దరం కూడా కలిపి 2019 మధ్య భాగంలో ఆయన ఎమ్మెల్సీగా, నేను ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు వీరిద్దరూ కూడా శాసనసభ్యులు కానీ, అదేవిధంగా తిప్పస్వామి గారు కానీ, వీరు ఏదైనా మా యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, అభివృద్ధికి సంబంధించి అనేకమైన అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈరోజు ఇక్కడ సంబంధించి 3 కంపెనీలు తీసుకురావడానికి కానీ తీసుకురావడం కూడా జరిగింది. ముఖ్యంగా డిఫెన్స్ సంబంధించి కానీ, అదేవిధంగా సోలార్ కూడా మొన్న కూడా ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరి కోసం గౌరవ చంద్రబాబు నాయుడు గారితో కానీ, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి కానీ, ఇండస్ట్రీస్ భరత్ గారిని కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఒక పక్క నుంచి లోకేష్ బాబు గారితో కూడా ఏదైతే ఇక్కడ పంటకి అనువుగా లేనటువంటి నీరు లేదు, మా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇబ్బంది పడుతున్నటువంటి రైతులందరినీ కూడా బయటికి తీసుకురావడానికి ఎకరానికి 30,000 లీజ్ వచ్చే విధంగా కూడా సోలార్ ఎవరైనా ప్రాజెక్ట్స్ వస్తే తీసుకురమ్మని వారు కూడా ఒక పక్కన ఏపీఐసి ద్వారా కానీ, నెట్ క్యాప్ ద్వారా కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మొక్కేస్తే ఆ రోజే కాయకాయదు, ఒక 10 సంవత్సరాలు పడుతుంది కాయకాయడానికి. అలాగే ఇక్కడ 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏదైతే కష్టపడుతున్నారో రాబోయే తరంలో అది ఉపయోగపడుతూ ఉంది. ముఖ్యంగా ఇలాంటి సమయంలో కొంతమంది రైతులు పొలాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఒక భాగస్వామ్యులుగానే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఒక ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా అక్కడ ఉన్న రైతాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ సహాయ సహకారం లేనిదే సాధ్యం కాదు. అదే భాగంగా ఈరోజు అందరూ కూడా గతంలో ఇచ్చిన మూలాన్ని ఈరోజు ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇవే కాదు, మనకు సంబంధించి ప్రాంతంలో కుడిపల్లి కానీ, అదేవిధంగా 2-3 ప్రాంతాల్లో సుమారుగా
ఒక 4,000 ఎకరాలు 5,000 ఎకరాలతోటి ఈ ఇండస్ట్రీలన్నీ కూడా డెవలప్ చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి ఏదైతే ప్రజల కోసం ఎన్నో విధాలైనటువంటి వారికి అవసరమైనటువంటి పారితోషికాలు ఏదైతే సబ్సిడీస్ కానీ విద్యుత్తులు అవ్వచ్చు వివిధ రకాలుగా వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం కానీ ఏపీఎస్ ద్వారా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ విధమైన పంటలు కొన్ని హార్టికల్చర్ భూమి మంచిది, బంగారు భూమి, ఆ భూమికి నీరు లేకపోవడం ద్వారా ఇవాళ ఇండస్ట్రీసే జీవనాడి అవుతూ ఉంది. కాబట్టి రెండు ప్రజాప్రతినిధులు ఆశీస్సులతో కానీ ప్రజల ఆశీస్సులతో కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. దానికి ప్రజలు కూడా కొంత సహాయ సహకారాలు అందించారు కూడా ఆల్రెడీ, ఇంకా అందించాలి. ఏదైనా ఉంటే తప్పనిసరిగా మీరందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మా తిప్పస్వామి గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ మా కుటుంబ సభ్యులు మీరందరూ సహాయ సహకారంతో పూర్తి చేస్తాం. ఆయన ఇంకా మాకు అభివృద్ధి కావాలి, పలానా ప్రాంతంలో కావాల్సిన ల్యాండ్ కూడా చూస్తామని చెబుతూ ఉన్నారు. ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని. పూర్తి స్థాయిలో ఇది ఒక ప్రాసెస్లో ప్రతి భాగంగా మేము కూడా ఈరోజు ఏదైతే ప్రతి జోన్లో నేను విజిట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా సంబంధించి వైజాగ్ వెళ్ళడం జరిగింది, తిరుపతి నెల్లూరు వెళ్ళడం జరిగింది, తర్వాత విజయవాడ జోన్ వెళ్ళడం జరిగింది, తర్వాత గుంటూరు జోన్లో కొంత ప్రాంతం పర్యటించడం జరిగింది. అదే భాగంగా ఇక్కడ 3 days కానీ 2 days కానీ పర్యటించి ఇక్కడ గౌరవ మంత్రివర్యులు గారు కూడా సబితమ్మ గారు కూడా ఆవిడ కూడా ఆత్మాను గౌరవ చంద్రబాబు గారితో కూడా మాట్లాడడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందించాలని అందరూ కూడా ఉప మంత్రి గారు కానీ శాసనసభ్యులు కానీ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి సహకారంతో ఇది జరుగుతుంది. ఏ ఒక్క పేరు చెప్పలేకపోయినా వారు కూడా అందరూ భాగస్వాములైన ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా. కాబట్టి తప్పనిసరిగా గౌరవ మంత్రి కానీ ఇన్ఛార్జ్ కానీ అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందించడం, దీనికి సంబంధించి ఏపీఐసి డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలుగా మేము కూడా ఇక్కడ చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఎంఎస్ఎంఈ పార్క్ కోసం. గత ప్రభుత్వంలో ఏమీ చేయకపోవటం వల్ల నిరుపయోగంగా రోడ్స్ కానీ చూస్తున్నారు మీరు, ఒక్కటి కూడా రాలా, ఒక ఇండస్ట్రీ కూడా రాలా ఇక్కడికి. కానీ ఈరోజు 100% ఇక్కడ ఉపాధి సుమారుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 4-5 వేల మందికి అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది పూర్తి స్థాయిలో పని చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను.